అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒక ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఉండేవారు. కొడుకుకు పెళ్ళయ్యాక కోడలు ఇంటికి వస్తుంది. సో ఒకే ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు అవ్వడం వల్ల చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ అలా అయ్యేవి. సో ఒక రోజు ఒక చిన్నగా ఏమైందంటే కోడలు పులుసు వండుతుంది, ఉప్పు వేయడం మర్చిపోతుంది. ఆ మరుసటి రోజు ఇంటికి బంధువులు అందరు వస్తారు, మళ్ళీ పులుసు వండుతుంది. అత్తగారు పిలిచి, ఏమ్మా నిన్న పులుసు చేస్తా ఉప్పు వేయడం మర్చిపోయావు, ఈ రోజు ఉప్పు వెయ్యి అని చెప్పి స్నానానికి వెళ్తుంది. కోడలు వంటింట్లోకి వచ్చి ఉప్పు వేసి పిడకలు చేయడానికని బయటికి వెళ్తుంది. ఈ సమయంలో అత్తగారు మళ్ళీ వంటింట్లోకి వచ్చి కోడలు వేసిందో లేదో అనే సందేహంతో మళ్ళీ ఉప్పు వేస్తుంది. తర్వాత అత్తగారు వేరే పని మీద వెళ్ళగానే కూతురు వచ్చి మా వదినం ఎలాగో ఉప్పు వేసిండదు అని అనుకుని మళ్ళీ ఉప్పు వేస్తుంది. ఇలా వంట అంతా తయారైన తర్వాత ఒకరికొకరు తెలియకుండా ఇలా వంట చేసేసాక బంధువులకు వడ్డించగానే వాళ్ళ అన్నగారు నోట్లో ఒక ముద్ద పెట్టుకొని వెటకారంగా, ఏంటమ్మా అసలు ఉప్పే వేయలేదు అని అంటారు. వెంటనే అత్తగారు వచ్చి, అదేంటన్నయ్యా నేనే స్వయంగా వేశాను, ఉప్పు లేదంటారు అని అంటారు. కోడలు వచ్చి, ఏంటత్తమ్మా నాకు చెప్పారు ఉప్పు వేయమని, మళ్ళీ మీరెందుకు వేశారు అంటుంది. దాని తర్వాత కూతురు వచ్చి, అయ్యో అమ్మ వదిన వేసిండదు అనుకొని నేనే వేశాను ఉప్పు అని అంటుంది. ఇదంతా విన్నాక ఇంటి పెద్ద ఆయనకి చాలా కోపం వచ్చి, ఈ రోజు నుంచి ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఒకరి పనిలో ఒకరు సలహాలు ఇస్తూ ఒకరి పనిలో ఒకరు ఇంటరాక్ట్ అవుతూ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయని స్ట్రిక్ట్ గా రూల్ పెడతాడు. సో దాని తర్వాత రోజు నుంచి ఇంట్లో అన్ని పనులు సరిగ్గా వెళ్తూ ఉంటాయి. సో ఈ స్టోరీ మనకి ఇచ్చే బ్రీఫింగ్ ఏంటి అంటే, ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉండాలి. వేరే వాళ్ళ పనులలో మనం ఇంటర్ఫియర్ అవడం వల్ల వాళ్ళ పని కరెక్ట్ గా అవ్వదు, మన పని అసలే కరెక్ట్ గా అవ్వదు. సో పక్కన వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం కానీ, పక్కన వాళ్ళ పనులలో దూరిపోయి ఏదైనా చేసేయాలి అనుకోవడం కానీ మానేసుకోవడం. విల్ జనరలైజ్ దాట్.